నువ్వు పాకిస్తాన్ వెళ్ళి ఒక హిందువు ప్రపంచంలో హిందువులు అంటే ముక్కోటి దేవతలను పూజించే హిందువులు వాళ్ళకి ప్రపంచంలో ఎక్కడైనా హక్కు ఉంది. పాకిస్తాన్‌లో కూడా హక్కు ఉంది. అసలు పాకిస్తాన్ భారత్‌లో భాగం కాబట్టి హక్కుంది. ఆఫ్ఘనిస్తాన్ భారత్‌లో భాగం కాబట్టి హక్కుందని ఆఫ్ఘనిస్తాన్‌కెళ్ళి, భారతదేశం ఇవ్వడం వల్లే వచ్చింది కాబట్టి బంగ్లాదేశ్‌లో భారత్‌కి హక్కుందని ఎప్పుడన్నా అంటే ఊరుకుంటారా? తల నరికేస్తారు. తీసుకెళ్ళి బొక్కలో దోస్తారు. దేశద్రోహం కేసు పెడతారు. మన దేశంలో దేశద్రోహపు మాటలు మాట్లాడితే మేధావులవుతారు. ఈవిడ పేరు సయ్యదా హమీద్. మాజీ ప్రణాళిక సంఘ సభ్యురాలు. ఈవిడ గారు చెప్పే పదం ఏంటంటే, ఈ భూమిని అల్లా సృష్టించాడు. ఇక్కడ బంగ్లాదేశ్ ముస్లిమ్స్ ఎందుకు ఉండకూడదు? వాళ్ళకి ఇక్కడ ఉండటానికి అన్ని హక్కులు అల్లా వాళ్ళకిచ్చాడు. వాళ్ళని వెళ్ళగొడతానన్న హిమంత బిశ్వ శర్మని అల్లా క్షమించడు. అస్సాంలో ఈవిడ గారి స్టేట్మెంట్. అల్లా భూమిని సృష్టించాడని నువ్వు అంటున్నావు నీ మతాచారాల ప్రకారం. సర్వాంతర్యమైనటువంటి మహాశివుడు సృష్టించాడు, లేకపోతే బ్రహ్మ సృష్టించాడని నేను అంటున్నా. ప్రపంచం మొత్తాన్ని సృష్టించాడు అంటున్నా. కాబట్టి ఇరాన్లో భాగం ఇప్పిస్తావా? పాకిస్తాన్లో భాగం ఇప్పిస్తావా? లేకపోతే బంగ్లాదేశ్లో భాగం ఇప్పిస్తావా? నువ్వెళ్ళి భాగం తీసుకోగలవా అక్కడ? ఎందుకు ఈ కారు కోతలు? ఇంతకీ ఈవిడ గారు ఎవరయ్యా అంటే మాజీ ప్రణాళిక సంఘ సభ్యురాలు ఒక్కటే కాదు, ఈ సయ్యదా హమీద్కి పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈమె ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కి చెందిన వ్యక్తి కాకపోయినా ఇందిరాగాంధీ ఈ సయ్యదా హమీద్ని పిఎంఓ కార్యాలయం కరస్పాండెంట్ సెక్రటరీగా నియమించింది, మతం ఆధారంగా మాత్రమే. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయినప్పుడు ఈవిడ్ని సూపర్ ప్రైమ్ మినిస్టర్ల బ్యాచీలో, అంటే సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ని నడిపించినటువంటి వన్ ఆఫ్ ద టీంలో ఈవిడ కీలకం అన్నమాట. కాంగ్రెస్ పార్టీ అప్పటి విద్యాశాఖ మంత్రి మౌలానా ఆజాద్కి భారతరత్న అవార్డుతో గౌరవిస్తే, ఆయన విద్యాశాఖ కార్యదర్శి ఖ్వాజా గులాం సయీద్దైన్కి కూడా పద్మభూషణ్ అవార్డుతో గౌరవిస్తే, ఆయన గారి కూతురు ఈవిడ సయ్యదా హమీద్. ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్కి చెందినటువంటి వ్యక్తి కాకపోయినా కూడా పదవులు అందుకున్నటువంటి ఆవిడ. ఏదైతే ఆనాడు మన స్వతంత్రం వచ్చాక విద్యా వ్యవస్థను నాశనం చేసిన మంత్రి గారితో పనిచేసినది వీళ్ళ నాన్న అనమాట.